హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నా. నేను కూడా చాలా బాగున్నా. ఇక మన డైలీ వ్లాగ్స్లో డే 4 ఇలా ఇచ్చినాం. ఇవాళ బయటికి వెళ్ళే పని లేదా నిన్నాం, ఎందుకంటే ఇలా కొంచెం లంచ్ చేసేది ఉంది వంట. ఇక అట్లా మనం బయటికి వెళ్ళే పని లేదు వాళ్ళతో పాటు. ఇక వంట అయిపోయినాక మేబీ వెళ్ళొచ్చేమో. అసలు ఏం జరగబోతుందో డే 4లో చూసేద్దాం రండి. లెట్స్ గో. ఇక మెల్లిగా షాపింగ్కి వెళ్ళాలి ఇప్పుడు. ఇలా వైట్ మజ్బూత్ చేయమన్నాడు 3 చికెన్లు. తర్వాత షోర్బా చేయాలి చికెన్ది. ఇక సామాన్లు కావాలి, వెళ్తున్నాం అన్నమాట. సామాన్లు తెచ్చుకొని మళ్ళీ కలుద్దాం. ఇక షాపింగ్ అయితే వచ్చేసినాం. ఇక కావాల్సిన సామాన్లు తీసుకొని వెళ్ళిపోవడమే తొందరగా. వంట స్టార్ట్ చేయాలి కదా. ఇక షాపింగ్ అయితే అయిపోయింది. మనం కూడా చాక్లెట్ కొనుక్కున్నాం, కిట్ క్యాట్. అట్లా వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి తినడానికి అట్లా తెచ్చుకుంటాను అన్నమాట. ఇంకా ఎట్లా మనకి డబ్బులు చేతికి రావు కాబట్టి ఏదో ఒకటి కొనుక్కొని తింటే హ్యాపీ మనం కూడా. కానీ ఇక్కడ చలి ఉంది భయ్య, వేరే లెవెల్లో ఉంది. ఫ్రిడ్జ్లో నుంచి బయటకు వచ్చినట్టుంది. ఇంత ఎండ కొడుతుంది బయట, అయినా ఎంత కూల్ ఉందో తెలుసా వెదరు. ఎండ ఉంది, చలి ఉంది, అన్నీ అసలు ఒకటేసారి కనబడుతుంది మనకి. బోటింగ్ అయితే అందులోనూ ఎవరో ఎక్కిళ్ళు బోట్లో. ఇంత ఎండ కొడుతుంది, చలి మాత్రం వేరే లెవెల్లో చంపుతుంది. నిజంగా ఏదో మంచు కొండల్లో ఉన్నట్టుంది. ఇక్కడే ఇట్లుందంటే ఇక మంచు కొండలలోకి వెళ్తామా మనం? వెళ్తే తట్టుకోగలుగుతామా? ఘోరంగా ఉంది నిజంగా ఇక్కడే చలి. స్వెటర్ వేసుకోకుండా తిరుగుతాం బయట. చలి మాత్రం బీభత్సంగా ఉంది. బీభత్సం అంటే బీభత్సం. ఇక స్టార్ట్ అయిందన్నమాట యుద్ధం. ఇక టకటా చేయాలి. 3 అయిపోవాలన్నారు. ఒకటి అయితేనే ఉంది. ఏం లేదులే, 3 చికెన్లు మజ్బూత్ చేయాలా, షోర్బా చేయాలా, చాయ్ కావా. అంటే మా వాళ్ళకి కాదు, ఇక చుట్టాలు ఇక్కడ ఉన్నారు తెలిసిన వాళ్ళు. ఇక అలా పంపించడానికి అని చెప్పిండు. 3 రెడీ చేసి పెట్టమన్నాడు. ఇక అందుకే మనం బయటికి వెళ్ళలేయాల. కొంచెం వర్క్ కూడా ఎక్కువ ఉంది కానీ. ఇక అయిపోయినాక మళ్ళీ వెళ్తామేమో బయటికి. వెళ్తే బయట లొకేషన్ మళ్ళీ కొంచెం సెటిల్మెంట్ చేయొచ్చు వీడియోలో. ఇప్పటి వరకు అయితే లోనే మొత్తం. ఇక వంట అయిపోయినాక పక్కా వెళ్తాం అనుకో బయటికి. వంట 3 అయిపోద్ది. ఒకవేళ వాళ్ళ పని వాళ్ళతో కాకపోయినా నేను బయటికి వెళ్తా అట్లా తిరగడానికి. చూద్దాం, ఎటన్నా ప్లాన్ వేద్దాం. ఐస్ అయిపోతాయి చేతులు ఇట్లా పట్టుకుంటే. అంత ఘోరంగా ఉంది. ఇంకా ముందు ముందు అసలు బయటికి కూడా రారంట 3 నెలలు. మరి బయటికి కూడా రానట్టు ఉంటుంది అంట చలి అంటాళ్ళు. ఇక మనం అప్పటిదాకా ఉంటే చూసేదాకా తెలియదు ఏదైనా. మొన్నటిదాకా బయట వ్లాగింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండు, దొంగలు గట్టిగా ఉన్నారు ఇక్కడ, గుంజుకొని వెళ్ళిపోతారు, అది ఇదని అన్నారు. నేనేమనుకున్నా, ఉత్తే భయపెడతాలేమో మనల్ని తిరగకుండా, బయట ఎక్కువ తిరగద్దని అని అనుకున్నా. కానీ మొన్న చూసిన భయ్యా, డైరెక్ట్ నా ముందే 2-3 పట్టుకొని వెళ్ళిపోయిండు. అసలు ఘోరంగా, అసలు కనబల్లే, మెరుపు తీగలాగా వెళ్ళిపోయిండు. అసలు ఎవరో కూడా తెలియదు, అంత ఘోరంగా వెళ్ళిపోయిండు. చుట్టుపక్కల జనాలు అసలు పట్టించుకోవట్లే ఏమవుతుంది అక్కడ. అంత ఘోరంగా ఉంది. ఇక సామాన్లు పోయిన వాళ్ళే ఇక వెనకూరికిళ్ళులే. కానీ ఎక్కడ అసలు 2 నిమిషాలల్లో అసలు మెరుపు తీగే జమ్మని వెళ్ళిపోయిండు. రాకెట్ లాగా వెళ్ళిపోయిండు, జెట్ రాకెట్ లాగా. ఇక అట్లా ఉన్నాయి. ఇక అప్పటి నుంచి భయం వేసింది. ఇక బయట చాలా జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది బ్లాగింగ్ కూడా, భయంతో. ఇక వంట అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక బయటే మనం వంట ఎంత పెద్ద ఉంటున్నా మెల్లిగా పెట్టినాం. స్టార్ట్ అయితే చేసినాం, అవుతుంది చూసుకోవచ్చు. అంటే పెట్టి వదిలేస్తే అట్లా ఉడుకుతూ ఉంటాయి. చికెన్ మజ్బూసు షోర్బా. ఇది ఇవాళ మన వంట. ఇక మెల్లిగా చాయ్ కావ చేయాలా. ఇది చికెన్లో నీళ్ళు పోతే మళ్ళీ చాయ్ కావ స్టార్ట్ చేసుకోవచ్చు అన్నమాట. వంట అయితే అయిపోవడానికి వచ్చింది. ఇక మెల్లిగా చాయ్ కావ కూడా పెట్టిన అవుతానే. చాయ్ కావ కూడా ఇంకా అయితే సెట్టు. టైం దగ్గర పడ్డది, ఇచ్చే టైము. ఇక వస్తారు తినడానికి. వంట అయిపోయినాక చూడాలి ఎటన్నా బయటికి వెళ్తామా వెళ్ళమా అనేది. వెళ్తే
మొత్తం కలిపి ఒక బ్లాగ్, ఇక డైలీ బ్లాగ్. ఇక మొత్తానికైతే ఇక మనం వంట అయిపోయింది, అంతా రెడీ చేసి పెట్టినాం, ఇక తీసుకెళ్ళి ఇవ్వడమే. చూసుకోవచ్చు, చాయ్ గావా అన్నీ అయిపోయినాయి. చికెన్ మజ్బూస్, వైట్ మజ్బూస్, ఇది వచ్చేసి చికెన్ షోర్బా. ఇవన్నీ చాయ్ గావాకి సంబంధించినవి. మొత్తానికైతే ఇక పని అయితే అయిపోయింది ప్రస్తుతానికి. కరెక్ట్ టైంకి రెడీగా ఉన్నాయి, వస్తే ఇచ్చి పంపించడమే. పంపించినాక చూడాలి, ఇక కిచెన్ క్లీన్ చేసుకొని బయటకి ఎటన్నా వెళ్ళడానికి ట్రై చేయాలి. ఇవాళ వీడియోలో ముచ్చట ఇదన్నమాట. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మన వీడియోలు చూసే ప్రతి ఒక్కరు లైక్, షేర్, కామెంట్ తప్పకుండా చేయడం మర్చిపోకండి. కొత్తగా మన ఛానల్కి విజిట్ అయి ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.